హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు యాపిల్ వాళ్ళు WWDC 2024 అంటే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024లో యాపిల్కి సంబంధించిన న్యూ సాఫ్ట్వేర్స్ అన్నీ రిలీజ్ చేశారు. దీంట్లో మీకు iOS 18 ఉంటుంది, ఐప్యాడ్ ఓఎస్, టీవీ ఓఎస్, మ్యాక్ ఓఎస్, వాచ్ ఓఎస్, ఇలాంటి ఓఎస్లన్నీ రాత్రి అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈరోజు 12 తర్వాత మనకి ఇవన్నీ రిలీజ్ అయిపోయినాయి. సో ఈరోజు నేను మీకు iOS 18లో ఉన్న టాప్ 25+ కొత్త ఫీచర్స్ ఏంటనే చెప్తాను. యాక్చువల్గా 25 కాదు, రాసుకుంటూ పోతే చూసుకుంటూ పోతే మోర్ దాన్ 100 ఉంటాయి. కాకపోతే మనకి విజువల్గా కనిపించేవి ఒక 25 న్యూ. అసలు అల్టిమేట్గా ఇంతవరకు మీరు ఎక్స్పీరియన్స్ చేయని ఒక 25 అయితే కనిపించినాయి. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మీకేమైనా కొత్త కనిపిస్తే నాకు కింద కామెంట్లో రాయండి. అయితే ఇది బీటా 1 గుర్తుపెట్టుకోండి, ఇది బీటా ప్రోగ్రామ్లో ఉంది. సో ఖచ్చితంగా మినిమల్ బగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, మీకు స్టేబుల్ వెర్షన్ లాగా ఉండదు. సో నాకు ఈ యాపిల్ ఐఫోన్ అనేది 15 Pro ఇది నాకు ఎప్పుడు సెకండరీ ఫోన్ లాగా, నేను ఓన్లీ ఫోన్పే చేసుకోవడానికి. ఐఎమ్ నాట్ ఏ యాపిల్ గై, మీకు తెలుసు ఆల్రెడీ, నేను ఆండ్రాయిడే ఎక్కువ వాడుతుంటానని తెలుసు. సో నాకు ఇది సెకండరీ ఫోన్ లాగా ఓన్లీ ఫోన్పేలు ఇలాంటివి చేసుకోవడానికి, వాట్సాప్ చూసుకోవడానికి ఇలాంటివి నేను ఎక్కువగా వాడుతుంటాను కాబట్టి సో నేను ధైర్యం చేసి దీంట్లో బీటా 1ని ఇన్స్టాల్ చేశాను. నా ప్రైమరీ ఫోన్ ఎప్పుడు ఆండ్రాయిడే ఉంటుంది, వివో X100 వాడుతున్నాను ప్రజెంట్ నేను. సో అందుకని నా సలహా ఏంటంటే, మీరు అంటే పెద్దగా నేను ఇప్పుడు రాత్రి నుంచి వాడుతున్నాను 12 o'clock నుంచి. సో నాకైతే పెద్దగా బగ్స్ ఏమీ కనిపించలేదు. బట్ స్టిల్ నేను సజెస్ట్ చేయను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇంతకుముందు బీటా ప్రోగ్రామ్లో ఎక్స్పీరియన్స్ ఉండి చిన్న చిన్న బగ్స్ నాకు పర్లేదు అనుకుంటే నో ప్రాబ్లం, యూ కెన్ గో హెడ్ అనమాట. బీటా ప్రొఫైల్ మీరు లాగిన్ అయితే ఆటోమేటిక్గా అది అప్డేట్ అనేది వస్తుంది. 7.2 GB వరకు ఉంది. టైం పడుతుంది, ఒక 2-3 hours పడుతుంది మొత్తం సెటప్ అవడానికి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీ వైఫై స్పీడ్ బాగుండాలి. సో ఇవంతా మనకి ఫస్ట్ పాయింట్ అనమాట, నేను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అది. సో నౌ ఇప్పుడు మనం దీంట్లో చూసినాం టాప్ 25+ ఫీచర్స్ ఏంటని చూద్దాం. అండ్ సింపుల్గా చెప్పాలంటే iOS ఫైనల్గా ఆండ్రాయిడ్ అయిపోయింది. మొత్తం ఆండ్రాయిడ్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాదాపు దీంట్లోకి తీసుకొచ్చేసారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక మీద యాపిల్ యూజర్స్ పెరిగే అవకాశం ఎక్కువగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంకా సింప్లిఫై చేశారు. ఆండ్రాయిడ్ లాగా అన్ని తీసుకొచ్చారు. మనకి యాప్ లాక్ చేసుకోవడం, అలాగే యాప్ హైడ్ చేసుకోవడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ యాప్ని అడ్జస్ట్ చేసుకోవడం, మూవ్ చేసుకోవడం, క్యాలిక్యులేటర్లో హ్యూజ్ చేంజెస్ చేశారు, కాల్ రికార్డింగ్, ఇలాంటివన్నీ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్ iOS యూజర్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. లేట్ చేయకుండా మనం ఒక్కొక్క ఫీచర్ ఏంటని చూసుకుంటూ వెళ్దాం. ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పి 25+ ఫీచర్స్లో మీకు బాగా ఏ ఫీచర్ నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇదే iOS 18.0 అండ్ ఇక్కడ మనకి బిల్డ్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఇది డెవలపర్ బీటా 1 అనమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెవలపర్ బీటా 1ని బీటా ప్రొఫైల్ యాడ్ చేసుకొని మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, ఇది బీటా ప్రొఫైల్ అనమాట. సో మీరు కావాలనుకుంటే ఆఫ్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ టు iOS 17.5 కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ కమింగ్ టు iOS 18లో ఉన్న టాప్ ఫీచర్స్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి చాలా వరకు చేంజెస్ అనేవి మీకు విజువల్గా ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఏమి కనిపించవు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఫీచర్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే చాలా ఫీచర్స్ వీళ్ళు మాడిఫై చేస్తారు. ఇంతకుముందు మనకి ఐకాన్స్ అనేవి ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి ఉండేది కాదు. బట్ మీరు ఇప్పుడు ఐకాన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు, ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు హోమ్ స్క్రీన్లో. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. సో ఫైనల్గా అయితే మనకి కావాల్సిన విధంగా ఆండ్రాయిడ్లో ఉన్నట్టు మీకు నచ్చిన ప్లేస్లో మీరు అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, మీరు ఇక్కడ విడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో విడ్జెట్స్ని ఇక్కడ నుంచి మీరు మినిమైజ్, మ్యాక్సిమైజ్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీరు దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు డిఫాల్ట్గా కొన్ని స్టైల్స్ కూడా ఉంటాయి. మీకు ఐకాన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, విడ్జెట్ అనేది కూడా ఇక్కడ స్టైల్ కూడా ఉంటుంది. సో ఇది హోమ్ స్క్రీన్లో వీళ్ళు మేజర్గా తీసుకొచ్చిన చేంజ్ అనమాట. అండ్ దీంట్లో మీకు ఒక్కసారి ఇలా లాంగ్ ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఐకాన్స్ అనేవి ఆటోమేటిక్గా డార్క్ మోడ్, అలాగే లైట్ మోడ్ అండ్ టింటెడ్ మోడ్, ఇలా ఇప్పుడు కొత్తగా 4 ఫీచర్లు తీసుకొచ్చారు. ఆటోమేటిక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంది. డార్క్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఏవైతే సపోర్టెడ్ యాప్స్ ఉన్నాయో అవన్నీ డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ లైట్ మోడ్ అంటే జనరల్గా ఉంటుంది. అండ్ టింటెడ్ మోడ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ దీన్ని మీరు కావాల్సిన విధంగా మీరు టింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ టింటెడ్ మోడ్లో ఎవ్రీ ఐకాన్, థర్డ్ పార్టీ ఐకాన్స్ కూడా టింట్ అయిపోతే మీకు కావాలనుకున్న కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్,
ఇక్కడ మీరు ఐకాన్స్ని చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లార్జ్ ఐకాన్స్, స్మాల్ ఐకాన్స్. అండ్ ఇక్కడ మీరు టింటెడ్ మోడ్లోనే మళ్ళీ ఈ కలర్స్ అనేవి ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న ఈ కలర్ ప్యాలెట్లో ఉన్న కలర్స్ కాకుండా మీకు ఏదైనా కలర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాల్పేపర్ ఉంది కదా, ఈ వాల్పేపర్ మీద కలర్ కావాలనుకుంటే కూడా ఈ వాల్పేపర్ మీద ఇక్కడ కలర్ని చూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ మీరు లైట్ మోడ్, డార్క్ మోడ్ అనేది కూడా ఇక్కడ డైరెక్ట్గా ఎనబుల్ కూడా చేసుకోవచ్చు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు ఇలా లాంగ్ ట్యాప్ చేస్తే మళ్ళీ ఇక్కడ చూడండి ఎడిట్ అండ్ విడ్జెట్స్ అనేవి మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక కొత్తగా తీసుకొచ్చారనమాట. ఇది హోమ్ స్క్రీన్లో మనకి ఏదైతే ఆండ్రాయిడ్లో ఉంటుందో యాజ్ యూజువల్ సేమ్ అదే విధంగా తీసుకొచ్చారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అనమాట. అండ్ కమింగ్ టు కంట్రోల్ సెంటర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ సెంటర్ని కూడా వీళ్ళు టోటల్గా చేంజ్ చేశారు. మనకి ఇక్కడ 4-5 పేజెస్ లాగా తీసుకొచ్చారనమాట. కావాలనుకుంటే మీరు ఇంకా యాడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక్కొక్క దాని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఇలా స్టాక్లోంచి మీకు మళ్ళీ ఇండివిజువల్ యాప్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా బాగుంది. అండ్ వీటిని మీరు కావాలనుకుంటే రీఅరేంజ్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి ప్లస్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, వీటిని మళ్ళీ మీరు రీసైజ్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు. పెద్దగా చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు, అండ్ ఇలా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బ్యాటరీ కానీ పెద్దగా చేసుకోవచ్చు, కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు, ఇలా పెంచుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది బాగుంది కదా. అండ్ కంట్రోల్ సెంటర్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు, కొత్త ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ సైజ్ దీన్ని కూడా యాడ్ చేశాను, దీన్ని కావాలనుకుంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కావాల్సిన విధంగా దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ వైజ్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అండ్ కంట్రోల్ సెంటర్లో మ్యూజిక్ యాప్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు సెల్యులార్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటే వీటిని కూడా మీరు రీఅరేంజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ సెంటర్లో ఉన్న మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇక్కడ మీరు పవర్ బటన్ అనేది డైరెక్ట్గా ఇచ్చారు, ఇక్కడ నుంచి మీరు పవర్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఆండ్రాయిడ్లో ఉన్నట్టు మనకి ఇది తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే టార్చ్ లైట్. ఈ టార్చ్ లైట్ ఉంది కదా, ఇక్కడ ఎనీ యాప్ని మనం కావాలనుకున్న విధంగా ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి డైనమిక్ ఐలాండ్లోకి వచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్గా మీకు టార్చ్ లైట్ చూపిస్తాను. టార్చ్ లైట్ మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి ఇక్కడ డైనమిక్ ఐలాండ్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న హైలైట్ పాయింట్ ఏంటంటే దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు దీని ఇంటెన్సిటీ మార్చుకోవచ్చు, విడ్త్ని కూడా మార్చుకోవచ్చు. అంటే టార్చ్ లైట్ పడే విడ్త్ని కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. విడ్త్ చూడండి ఇప్పుడు స్ట్రైట్గా పడుతుంది లైట్. అండ్ మీరు దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఆ లైట్ కూడా ఎక్స్పాండ్ అవుద్ది. అండ్ దాని యానిమేషన్ మాత్రం చుట్టానికి చాలా స్టైలిష్గా ఉంది. అంటే ఇక్కడ మీరు ఇలా అన్నారనుకోండి, దాని ఇంటెన్సిటీ అనేది మారుతుందన్నమాట, పెరుగుతుంది, తగ్గుతుంది. మీరు కావాలనుకున్న విధంగా చేసుకోవచ్చు. అండ్ దీన్ని మీరు కావాలనుకుంటే ఇలా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ కంట్రోల్ సెంటర్లోనే ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు వాల్యూమ్ బటన్ కానీ అలాగే పవర్ బటన్ కానీ ట్యాప్ చేసినప్పుడు స్క్రీన్ అనేది కొంచెం ఇలా ఒక యానిమేషన్ ఎఫెక్ట్ ఇస్తారు. ఇక్కడ చూడండి మీకు లైట్ కనిపిస్తూ ఉంటుంది చూడండి సైడ్కి, అలాగే డౌన్ చేసినా కానీ వస్తుంది. స్క్రీన్ షాట్ తీసినా కూడా మీకు రెండు కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. సో మీకు ఇలా కొంచెం స్టైల్ అనేది కొంచెం ఇచ్చారు, అంటే యానిమేషన్ ఎఫెక్ట్ ఇచ్చారనమాట. అది చూడటానికి కొంచెం నీట్గా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సేమ్ మనకి ఆండ్రాయిడ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు, అలాగే యాప్స్ని లాక్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాప్ ఉంది కదా, దీని మీద లాంగ్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి, రిక్వైర్ ఫేస్ ఐడి అని ఉంది కదా. సో దీన్ని ట్యాప్ చేసినాం అనుకోండి, యాప్ అనేది మన ఫేస్ ఐడితో లాక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించాను. సో రిక్వైర్ ఫేస్ ఐడి అండ్ ఇక్కడ మనకి లాక్ చేసుకోవచ్చు, అలాగే హైడ్ విత్ ఫేస్ ఐడి కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం రిక్వైర్ ఫేస్ ఐడితో లాక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫేస్ ఐడి ఇచ్చాను నేను. సో ఆటోమేటిక్గా ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఫేస్ ఐడి అనేది రిక్వైర్డ్ అనమాట. ఇక్కడ చూడండి ఫేస్ ఐడి రిక్వైర్డ్ అని చూపిస్తూ ఉంది, లేదంటే పాస్కోడ్ అన్న మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి నేను ఫేస్ చూపిస్తున్నాను, ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అయిపోయింది. అలాగే ఇదే యాప్ని మనం లాక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం హైడ్ కూడా చేయొచ్చు. మళ్ళీ దీని మీద లాంగ్ ట్యాప్ చేసి రిక్వైర్ ఫేస్ యాప్ అని సెలెక్ట్ చేసుకొని ఫేస్ ఐడి అని, అలాగే హైడ్ అండ్ రిక్వైర్ ఫేస్ ఐడి అని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఇది హైడ్ చేసేస్తుంది యాప్ని, ఇక్కడ నుంచి మాయమైపోతుంది. అది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ యాప్స్లో సపరేట్గా మనకి హిడెన్ ఫోల్డర్ అనేది ఒకటి చూపిస్తూ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఫేస్ ఐడి రిక్వైర్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ మనకి యాప్ అనేది కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చి మళ్ళీ ఇలా చూపించారనుకోండి, అది మళ్ళీ లాక్ అయిపోతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ యాప్ని చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఫేస్ ఐడి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగుంది. ఇంతకుముందు ఏంటంటే ఇలా హైడ్ అలాగే ఫేస్ ఐడితో లాక్ చేసుకునే ఫీచర్స్ లేవు. అండ్ ఫైనల్గా ఆండ్రాయిడ్లో ఉన్నట్టు యాస్టీజ్గా దీంట్లో వీళ్ళు తీసుకొచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు లాక్ స్క్రీన్లో కూడా
చాలా బాగా చేశారు. లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు లాక్స్ చేశాను కదా, అండ్ దీన్ని మీరు లాంగ్ ట్యాప్ చేసి ఇక్కడ మీకు కస్టమైజ్ అని కనిపిస్తూ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేశారనుకోండి, లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు ఈ ఫ్లాష్ లైట్ అలాగే కెమెరా ఐకాన్, ఇంతకుముందు ఇవి 2 మాత్రమే ఉండేది. బట్ వీటిని మీరు రిమూవ్ చేసుకొని కొత్త అప్లికేషన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫ్లాష్ లైట్ నాకు రిక్వైర్మెంట్ లేదు, దీన్ని కొట్టాను, తీసేసాను. అండ్ ఇక్కడ మనకి ప్లస్ బటన్ చూపిస్తుంది, దీని మీద ట్యాప్ చేస్తే మీకు కావాలనుకున్న అప్లికేషన్ని మీరు ఇక్కడ షార్ట్ కట్ కానీ అప్లికేషన్ కానీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ పెట్టుకున్నాను, సో నా ఇష్టం అది. అలాగే మీకు నచ్చిన విధంగా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగుంది. లాక్ స్క్రీన్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ మీకు ఫోన్ యాప్లో మాత్రం ఇది చాలా యూస్ఫుల్. అండ్ ఫైనల్గా యాపిల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైము మనకి T9 డైలర్ని దీంట్లో తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ T9 డైలర్ ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్కి కాల్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళి కాంటాక్ట్లోకి వెళ్ళి హోమ్ మినిస్టర్ని వెతుక్కుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆండ్రాయిడ్లో అనుకోండి, HOME హోమ్ అని కొడితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ T9 డైలర్లో సజెషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు కావాలనుకుంటే ఆ హోమ్ మినిస్టర్కి కాల్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. ఫైనల్గా మనకి T9 డైలర్ అనేది దీంట్లోకి తీసుకొచ్చారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది, దీంట్లో మీకు కాల్ రికార్డింగ్ ఫైనల్గా వచ్చింది, బట్ ప్రజెంట్గా అయితే లేదు. అండ్ మీకు వెరీ సూన్ దీన్ని నెక్స్ట్ బీటా అప్డేట్లో రోల్అవుట్ చేస్తారు. కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఫైనల్గా ఈ ఫోన్కి తీసుకొచ్చారు. ఐఫోన్ 17కి వచ్చింది, iOS 18లో. ఇది కూడా గుర్తుపెట్టుకో. అండ్ నెక్స్ట్ ఫీచర్ మీకు మెసేజింగ్ యాప్లో ఫైనల్గా మీకు RCS సపోర్ట్ని కంప్లీట్గా తీసుకొచ్చారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అనమాట. ఆండ్రాయిడ్కి iOSకి మీరు మెసేజ్ చేసుకునేటప్పుడు రిచ్ టెక్స్ట్ మీరు పంపించుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ యానిమేషన్స్తో డిఫరెంట్ రియాక్షన్స్తో మీరు పంపించుకోవచ్చు అండ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే కొన్ని ఫోన్స్లో వస్తుంది, కొన్ని ఫోన్స్లో రావట్లేదు. మీరు కావాలనుకుంటే మీరు నెక్స్ట్ అప్డేట్లు మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నేను రాత్రి చూసినప్పుడు ఉంది, మళ్ళీ ఇప్పుడు అది ఓపెన్ అవుతుంటే చేస్తుంటే అవ్వట్లేదు అనమాట. మెసేజింగ్ యాప్లో ఒక బగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ మాత్రం అన్బిలీవబుల్ అండ్ మైండ్ బ్లోయింగ్ అనమాట, క్యాలిక్యులేటర్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైము ఐప్యాడ్స్ కూడా మీకు క్యాలిక్యులేటర్ అప్లికేషన్ తీసుకొచ్చారు. అది కూడా మీకు ఫుల్లీ ఫంక్షనల్ అనమాట. సేమ్ ఐఫోన్స్లో కూడా క్యాలిక్యులేటర్ అప్డేట్ అనేది ఫుల్లీ ఫంక్షనల్ అండ్ చాలా రకాల క్యాలిక్యులేషన్స్ చేసుకునేలాగా తీసుకొచ్చారు. సో దీంట్లో చూడండి, ఫర్ ద ఫస్ట్ టైం మీకు బ్యాక్ బటన్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, బ్యాక్ బటన్ కూడా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, బేసిక్, సైంటిఫిక్, మ్యాథ్, నోట్స్, కన్వర్ట్. ఫస్ట్ మనం కన్వర్ట్ దగ్గర నుంచి వద్దాం. కన్వర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ కరెన్సీని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎనీ కరెన్సీ టు ఎనీ కరెన్సీ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇట్లా కావాలనుకుంటే బ్యాక్ బటన్ కూడా ఇక్కడ కూడా వర్క్ చేస్తుంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రెండోది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, ఇది మీకు ఎంత ముందు లేదు అనుకుంటా కదా, సో దీన్ని మీకు తీసుకొచ్చారు. అండ్ మూడోది అల్టిమేట్, ఇదే హైలైట్ అనమాట, మ్యాథ్ నోట్స్. ఈ మ్యాథ్ నోట్స్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈక్వేషన్స్ అనేవి ఇక్కడ రాసుకొని ఆటోమేటిక్ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అండ్ టైప్ చేసుకోవచ్చు, స్వైప్ చేసి రాయొచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పెన్ సెలెక్ట్ చేసుకున్నాను, 99 × 2 = అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుంది కదా. సో దానికి కావాలనుకుంటే ఇంకా మినిమైజ్ చేసుకోవచ్చు. ఇలా క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. క్యాలిక్యులేటర్ అప్లికేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అనమాట. సో ఇది క్యాలిక్యులేటర్లో ఉన్నది. అండ్ ఇంకోటి, నోట్స్లో కూడా మీకు ట్రాన్స్క్రైబ్ ఫీచర్ అనేది తీసుకొచ్చారు. బట్ ప్రజెంట్గా అయితే ఇది మన ఇండియాలో వర్క్ చేయట్లేదు. మేబీ నెక్స్ట్ అప్డేట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చూడండి, వాయిస్ రికార్డ్ ఉంది కదా, నోట్స్ అప్లికేషన్లోకి వెళ్ళి రికార్డ్ ఆడియో అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు రికార్డ్ చేసినప్పుడు ఇక్కడ ట్రాన్స్క్రైబ్ ఆప్షన్ వస్తుంది. బట్ ఇక్కడ నాకైతే మన ఇండియాలో ప్రజెంట్ చూపించట్లేదు. బట్ యూఎస్లో వాళ్ళు వీడియోలో చూసినప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది. మేబీ ఇది రీజన్ వైజ్గా, లేదంటే మేబీ కొన్ని పర్టికులర్ టెస్టింగ్లోనే ఉన్నట్టుంది అనుకుంటా. అందుకని ఇక్కడ ట్రాన్స్క్రైబ్ ఆప్షన్ అయితే ఇంకా రావట్లేదు మన ఇండియాలో ప్రజెంట్గా. అండ్ నెక్స్ట్ మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఒక ఫీచర్ ఉంది, ఐ ట్రాకింగ్ అని చెప్పి. ఈ ఐ ట్రాకింగ్ ఏం చేస్తుందంటే యాక్సెసిబిలిటీలో ఉంటుంది. ఇది ఇక్కడికి రండి, యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ మీకు ఐ ట్రాకింగ్ అని ఉంటుంది. ఈ ఐ ట్రాకింగ్లో ఫస్ట్ మీరు మీ ఐని రికార్డ్ చేసుకోవాలి. అక్కడ కొన్ని డాట్స్ చూపిస్తూ ఉంటుంది. ఆ డాట్స్ మీరు చూసినప్పుడు ఆటోమేటిక్గా మీ ఐని స్కాన్ చేస్తుంది. మీ ఐ మూవ్ చేసినప్పుడల్లా ఆటోమేటిక్గా మీరు తగ్గట్టుగా మూవ్ అనేది చేస్తుంది అనమాట. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏ ఆప్షన్ చూస్తుంటే ఆ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఐ ట్రాకింగ్ అనే ఆప్షన్ చూస్తున్నాను, అందుకని నేను ఇటు చూస్తున్నాను కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంది. అలాగే
ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను స్నాప్ ఐటమ్ అనే ఆప్షన్ చూస్తున్నాను, వాల్యూమ్ బార్ మీద చూస్తాను, దాని మీద ఆటోమేటిక్గా అక్కడ మూవ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, నేను కింది వైపు చూస్తున్నాను, సో ఆటోమేటిక్గా మన ఐకి తగ్గట్టుగా మూవ్ అవుతుంది. బట్ నాకు ఇది అంత గొప్పగా పనిచేస్తుందని ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ నాకైతే ఇది గొప్పగా నచ్చలేదు అనమాట. సో ఇది అంటే ఫుల్లీ ఫంక్షనల్గా అయితే ఇంకా నాకు అనిపించలేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు సెట్టింగ్స్ పేజ్ని మొత్తం రీడిజైన్ చేశారు. సెట్టింగ్స్ పేజ్లో ఇంతకుముందు అన్ని కూడా ఇక్కడ ఆప్షన్స్ తర్వాత మనకి కింద అప్లికేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్స్ కోసం సపరేట్ ఫోల్డర్ లాగా ఇచ్చారు. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్ని అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా మీరు స్వైప్ చేసుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, మీకు ఐక్లౌడ్ పేజ్ అనేది మొత్తం రీడిజైన్ చేశారు. ఇక్కడ ఐక్లౌడ్ పేజ్ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు దేనికి దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఇక్కడే టాగుల్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీకు వాటిని ఎంత యూజ్ చేసిందో కూడా చూపిస్తూ ఉంటుంది, పాస్వర్డ్స్, అలాగే ఫొటోస్, డ్రైవ్ ఇలాంటివి చూపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తే దాన్ని ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలనేది కూడా టాగుల్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి. ఈ పేజ్ని కూడా చాలా బాగా రీడిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు పాస్వర్డ్స్ అప్లికేషన్. ఈ పాస్వర్డ్ అప్లికేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంతకుముందు మనకి కీ చైన్ అనేది ఉండేది కదా, సో దాన్ని వీళ్ళు ఇప్పుడు రీడిజైన్ చేసి పాస్వర్డ్స్ అనే సపరేట్ అప్లికేషన్ తీసుకొచ్చారు. ఈ పాస్వర్డ్స్ అప్లికేషన్లో మనకు సంబంధించి అన్ని రకాల పాస్వర్డ్స్, పాస్ కీస్, వైఫై పాస్వర్డ్స్, సెక్యూరిటీ పాస్వర్డ్స్ ఇవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఫొటోస్ అప్లికేషన్లో కూడా చాలా రీడిజైన్ చేశారు. మనకు అన్ని ఫొటోస్ అనేవి ఆర్డర్లో ఉంటాయి. ప్లస్ ఇక్కడ మీకు కిందికి వస్తే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, డౌన్ యారో, అప్ యారో. దీన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు వ్యూ ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. ఆస్పెక్ట్ రేషియో తగ్గట్టుగా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కిందికి వెళ్ళారనుకోండి, రీసెంట్ డేస్ అని చూపిస్తూ ఉంటుంది, అలాగే పీపుల్ అండ్ పెట్స్ అని చూపిస్తూ ఉంటుంది, లొకేషన్స్ చూపిస్తూ ఉంటుంది, మెమొరీస్ చూపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ట్రిప్స్, మీరు ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఆ ట్రిప్కి సంబంధించి చూపిస్తూ ఉంటుంది. సో చూస్తారు కదా, ఇవి టాప్ 25+. యాక్చువల్గా ఇంకా ఎక్కువ చెప్పినట్టు గుర్తుంది నాకు. సో ఇంకా మీకు కొత్తగా ఏమైనా కనిపిస్తే కింద కామెంట్లో రాయండి. అండ్ దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా రాయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.